హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఈరోజు మన ముందు ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ ఉన్నారు, థర్డ్ ఇయర్ చదువుతున్నారు. బట్ యాక్చువల్లీ ఆవిడకి స్క్లెరోడెర్మా, రేనాల్డ్స్ ఫినామినా అండ్ అల్సర్స్ తోటి చాలా చాలా కాలం పాటు బాధపడుతూ ఉండేవారనమాట. అయితే లాస్ట్ సెప్టెంబర్లో నా దగ్గరికి రావడం జరిగింది. ఆవిడకి చాలా సీరియస్ కండిషన్లో ఉండే అప్పుడు అల్సర్స్ చాలా ఏ రేంజ్లో ఉండేవంటే అల్సర్స్ వల్ల అంటే అల్సర్స్ అంటే ఈ వేళ్ళ దగ్గర ఉన్న ఈ ఫంగల్ అల్సర్స్ అనమాట. వాటి వల్ల ఎగ్జామ్స్ రాయలేని సిచ్యువేషన్లో ఉండేవారు. సో అది అండ్ స్క్లెరోడెర్మా సంగతి మీకు తెలుసు, స్కిన్ బాగా టైట్గా ఉండడం, ఫేస్ మీద కానీ చేతుల మీద కానీ స్కిన్ చాలా టైట్గా ఉండేది, చాలా ఇబ్బంది పడేవారు. వాళ్ళ మదర్ చాలా బాధపడ్డారు స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు. ఒకతే కూతురు, సో మొత్తం అన్నీ కూడా ఆ అమ్మాయి మీదే హోప్స్ పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ వచ్చిన రోజున ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. డైట్ అండ్ సప్లిమెంట్స్ చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు డైట్ని అండ్ సప్లిమెంటేషన్ని ఫాలో అవ్వడం జరిగింది. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటికీ కూడా డైట్లోనే ఉన్నారు. ఎందుకంటే ఇది స్క్లెరోడెర్మా అనేది కొంతమంది విషయంలో కొంచెం టైం తీసుకుంటుంది బాగా ఫిక్స్ అవ్వడానికి. ఇప్పుడు కంప్లీట్లీ స్క్లెరోడెర్మాకి ఏదైతే స్కిన్ టైట్ అయిందో అదంతా నార్మల్గా అవ్వడము, అండ్ ఎస్పెషల్లీ ఫేషియల్ స్కిన్ ఏదైతే స్టార్టింగ్లో చాలా టైట్గా ఉండి కొంచెం అబ్నార్మల్గా అనిపించిందో అదంతా చాలా నార్మల్గా అవ్వడము జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ క్లియర్ అయింది, ఎక్సెప్ట్ ఒకటి రెండు స్మాల్ అల్సర్ డాట్స్ తప్ప ఓవరాల్గా ఇప్పుడు చాలా వరకు రికవర్ అవ్వడం జరిగింది. సో ఒకసారి ఆవిడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆవిడ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాగా ఉండేది, ఇప్పుడు ఎంతవరకు రికవర్ అయ్యేది, ఎలా ఉంది ఇప్పుడు? స్టార్టింగ్ వచ్చినప్పుడు స్కిన్ అయితే చాలా టైట్గా, అల్సర్లు చాలా పెయిన్ఫుల్గా ఉండేవి, పస్సు అంతా వచ్చి. ఇప్పుడు అంతగా లేవు, ఇప్పుడు చాలా చిన్నవి, అది కూడా త్వరగా రాలిపోతున్నాయి. స్కిన్ టైట్నింగ్ ఒక 6.5 months నేను ఈ డైట్ ఫాలో అయ్యి సప్లిమెంట్స్ తీసుకున్నాను కంటిన్యూస్గా. ఎక్సర్సైజ్ మెయిన్గా చేశాను డైలీ. దానివల్ల ఇప్పుడు చాలా స్కిన్ అయితే చాలా లూజ్ అయిపోయింది అండ్ రేనాల్డ్స్ ఫినామినా దాదాపు తగ్గింది అండ్ అల్సర్లు కూడా అయితే చాలా పోయాయి. ఇప్పుడు అన్నీ నార్మల్ స్టేజ్కి వస్తున్నట్టు ఉన్నాయి. సో మీరు ఏంటి హ్యాపీయా? మీరు అసలు ఎక్స్పెక్ట్ చేస్తారా ఇలాగ సిమ్టమ్స్ పోతాయి? యాక్చువల్లీ వేరే డాక్టర్స్ని ముందు కలిసినప్పుడు లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్లు వాడాలి, ఇంక ఇది పోదు అది అని చెప్పారు, కానీ ఇంత రిజల్ట్ వస్తుందని అనుకోలేదు. సో బేసికల్గా ఏంటంటే మనకి స్టెరాయిడ్స్ అనేవి అవసరం లేకుండా, మన సిమ్టమ్స్ లేకుండా డైట్ మనం ఈజీగా ఫాలో అయ్యే విధంగా ఉంటే అంతకుమించి కావాల్సింది ఏమీ లేదండి యాక్చువల్లీ. ఎందుకంటే ఆటో ఇమ్యూన్ అన్న వెంటనే ఫస్ట్ మన డాక్టర్స్ మనకు చెప్పేది ఏంటంటే ఇది ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఇంకా ఎన్ఎస్ఐడిస్ కానీ డీమార్ట్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ ఇలా మీథోట్రెక్సెట్లు హెచ్సిక్యూలు ఇవన్నీ వాడుతూనే ఉండాల్సి వస్తుంది, అలా ఇస్తూనే ఉంటారు డాక్టర్స్. ఇవి వాడుతున్నా కూడా తగ్గదు యాక్చువల్లీ. అది ఎలాగా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటాయి ఆటో ఇమ్యూన్ కండిషన్స్. ఇప్పుడు అసలు ఇక్కడ మేము స్టెరాయిడ్స్ వాడలేదు, ఏ విధమైన ఇంగ్లీష్ మెడిసిన్ వాడలేదు, కంప్లీట్లీ సప్లిమెంట్స్ అండ్ డైట్తోనే మన మొత్తం అంతా కూడా రివర్స్ చేయడం జరిగింది. అసలు మేము చూసాం కదా 6.5 months బ్యాక్ వచ్చినప్పుడు ఆవిడ కనిపించిన విధానం వేరేగా ఉంది. స్కిన్ అంతా టైట్గా ఉండి చాలా అన్యూజువల్గా ఉండడం గమనించాము. ఇప్పుడు చాలా చక్కగా అందంగా చాలా హెల్తీగా కనిపిస్తున్నారు ఇప్పుడు. అది చూసి మాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు డైట్ నుంచి బయటకు వస్తున్నాము, మెల్లిగా ఆ ప్రాసెస్ స్టార్ట్ అవ్వబోతుంది. సప్లిమెంట్స్ కూడా కంటిన్యూ అవ్వబోతున్నాయి. సప్లిమెంట్స్ ద్వారా ఈ మధ్య గమనిస్తున్నాము చాలామంది డైట్ నుంచి బయటకు వచ్చాక, ఈవెన్ కంప్లీట్ నార్మల్ డైట్లోకి వచ్చాక కూడా సప్లిమెంట్స్ ద్వారా చాలా వరకు అసలు సిమ్టమ్స్ మళ్ళీ రిపీట్ కాకుండా ఈ కండిషన్ మెయింటైన్ అవ్వడం గమనించాము, విచ్ ఈజ్ సంథింగ్ వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. బట్ ఈ పేషెంట్ విషయంలో ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. డైట్ నుంచి బయటకు రావడం అనేది చాలా సిస్టమేటిక్గా చేయబోతున్నాము. ఇది ఇప్పుడు చెప్పండి, మీకు ఇక్కడికి వచ్చినప్పుడు మీ మనస్థితి ఎలా ఉండేది, మీ పాప సిచ్యువేషన్ చూసి, అండ్ ఇప్పుడు ఎలాగ అనిపిస్తుంది మీకు? అప్పుడు అదే చెప్పాను, అంటే ఆటో ఇమ్యూన్ అంటేనే తెలియదు నాకు. అంటే ఏమవుతుందో అర్థం కాలేదు. ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారు, అంటే దేనికి ప్రాబ్లం వస్తుందో అర్థం కాలేదు. టాబ్లెట్స్ రాసిస్తున్నారు, తనకేమో తగ్గడం లేదు. అది ఆ సిచ్యువేషన్ అర్థం కాకుండా అదే అంటే ఒక్కోసారి నాకే విరక్తి వచ్చేసింది. నా లైఫ్ మీద ఉన్న ఒక్క పాపనికి ఇలా చేసుకున్నా ఏమవుతుందో అది అర్థం కాలేదు. అసలు ఆటో ఇమ్యూన్ అంటే ఏందో తెలీదు, అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు.
అదే దేవుని దయతోనే మీకు ఆ వీడియోస్ నాకు కంట పడ్డాయో ఏమో తెలియదు కానీ అంటే మీరు అప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు. తిక్క మెసేజ్ పెడతా వచ్చాను మా పాపకి అదే ఈ డిసీజ్కి సొల్యూషన్ చెప్పాను. అంటే ఇంకా నాకున్నే అంటే పరిమితిలో నాకు వచ్చిన అలా అంటే అంత రాదు కదా. ఓకే మెసేజ్లో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఈమెయిల్లో కూడా మీకు కాంటాక్ట్ అవ్వచ్చు కానీ కనీసం ఈమెయిల్ కూడా నాకు తెలియదు, ఎలా వాడాలో తెలియదు. ఈమెయిల్లో వాడి మీదే అంటే అప్రోచ్ అవ్వచ్చు అని కూడా అసలు అది తెలియదు. ఈమెయిల్ క్రియేట్ చేసిన కానీ ఇంకా అది మీరు ఎప్పుడైతే పెట్టారంటానే ఇంకా అది దేవుని దయ అని చెప్పేసి ఇంకా ఈ అమ్మాయికి అడిగితే అసలు ఎక్కడా లేదు సైంటిఫిక్లో, నీకు తగ్గదు అంటే తన ఉండే ఆ సరౌండింగ్స్లో తను చదివే కాలేజీలో ఒకవేళ తగ్గుతుందని డాక్టర్ నాకు కన్ఫామ్గా చెప్తే 6 నెలలు కాదు సంవత్సరమైనా డైట్ పాటిస్తారా అని తనతో ప్రామిస్ చేసుకొని తీసుకొచ్చి ఇప్పుడు నేను కాపాడుకునే పిల్లలు. చాలా చాలా హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు మీ పాపని ఎంబీబీఎస్ చదివిస్తున్నారు, అది నాకు చాలా నచ్చింది. కష్టపడి పాపని చదివిస్తున్నారు, పాప బాగోగులు చూసుకుంటున్నారు దగ్గరుండి. మీరు పడిన బాధ నేను గమనించినప్పుడు మీ బాధ చూసి నాకు చాలా దీని కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే అంటే ఇలాగ అంటే మీ సంగతి నాకు తెలుసు కాబట్టి అంటే మిగిలిన మిగిలిన ఫ్యామిలీ ఇష్యూస్ అంటే మీకు మీ పాప తప్ప ఎవరు లేరు. ఆ ఒక్క పాపకి కూడా ఇలా అయిందంటే ఆ బాధ మామూలుగా ఉండదు యాక్చువల్లీ. ఎందుకంటే నాకు కూడా పిల్లలు ఉన్నది, నాకు తెలుసు ఆ బాధ ఎంత ఎలా ఉంటుందో. ఒకవేళ మనకి బాగా ఇంకా ఎవరైతే ఇంకా వీళ్ళే లోకం అనుకున్న వాళ్ళకి ఇలాంటిది వచ్చిందంటే అది తట్టుకోలేదు యాక్చువల్లీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్టార్ట్ అయిన 2nd మంత్ ఒకసారి మీరు వచ్చినప్పుడు చేతికి చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్, గ్యాంగ్రీన్ లాగా ఫామ్ అయింది ఆల్మోస్ట్. నేను కూడా చాలా భయపడ్డాను అప్పుడు యాక్చువల్గా. ఎందుకంటే డైట్ స్టార్ట్ చేసి ఎన్నో రోజులు కాలేదు కాబట్టి అప్పుడు ఇంకా హీల్ అవ్వలేదు. బట్ ఏమో ఇక్కడ ఇంకా సివియర్గా ఉంది. నాకు చాలా బాధేసింది అప్పుడు. అదే ఎలాగా, ఎందుకంటే ఇంకా పూర్తిగా డైట్ దాని ఇంపాక్ట్ చూపించలేదు అప్పటికి, స్టార్టింగ్ డేస్లోనే ఉంది. స్క్లిరోడెర్మా అనేది కొంచెం టైం టేకింగ్ ఆటోఇమ్యూన్ కండిషన్. అది వెంటనే 2 months 3 monthsలో హీల్ అయ్యేది కాదు. ఏమనుకుంటున్నారో వీళ్ళు నా గురించి, డైట్ మీద నమ్మకం పోతుందా వీళ్ళకి, ఎందుకంటే ఇలాగా ఇంకా గ్యాంగ్రీన్ పెరిగింది, వీళ్ళకి నమ్మకం కలుగుతుందా మళ్ళీ అని డౌట్ వచ్చింది. మళ్ళీ మీద వస్తుందా లేదా, డైట్ చేస్తుందా లేదా అని డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే అప్పుడు నేను వేరే డాక్టర్ దగ్గర పంపించడం జరిగింది మిమ్మల్ని. చెప్పిన ఆ మూమెంట్లో మా బంధువులల్లో అన్నారు తీసుకెళ్ళి ఒక పిల్లని ఏం చేసావు కట్ చేయించి అది అన్నారు. కానీ తన మటుకు నాకు లోపల ఎట్నో బాగుందమ్మా అన్నారు. నా పాప నాకు లోపల ఎంత బాగా అవుతున్నట్టుంది డైట్ వల్ల అని అదొక్క హోప్ చాలు. ఇంకా బంధువులతో ఇంకా వాళ్ళ మా డాక్టర్స్ అందరూ ఇంకా అందరు అడుగుతున్నా తను నా బిడ్డకు లోపల బాగుంటుంది అంటే చాలు అని ఇంకా మళ్ళీ వచ్చేసి అదే అప్పుడు నేను భయపడ్డాను యాక్చువల్లీ. ఎందుకంటే పేషెంట్కి 2nd మంత్ వచ్చి ఒక కాంప్లికేషన్ వచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ ఏంటంటే మాకు కూడా కొంచెం వరి ఉంటుంది. అప్పుడు లక్కీగా అది వెంటనే తగ్గిపోవడం జరిగింది. అండ్ ఇప్పుడైతే కంప్లీట్లీ అసలు ఆల్మోస్ట్ అన్ని వేలు కూడా మొత్తం కంప్లీట్ నార్మల్గా అయినాయి ఇప్పుడు. సో విచ్ ఈస్ వెరీ హ్యాపీ అండి. అండ్ ఈవెన్ నెక్స్ట్ ఏంటంటే డైట్ నుంచి ఇప్పుడు ఏదైతే కొంచెం బయటకు వస్తూ ఉంటుందో ఈ టైంలో కూడా నేను మీకు టచ్లో ఉంటాను. మీరు బయటకు వచ్చాక కూడా సేమ్ ఇదే స్టేటస్కు కంటిన్యూ అవుతుందండి. సో అండ్ తను యాక్చువల్లీ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి మంచి డాక్టర్ అయ్యి ఇలాగ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంబీబీఎస్లో మనకు నేర్పించేది వేరేగా ఉంటుంది. ఇలాంటిది కూడా తెలుసుకున్నాను అనుకోండి తను. నెక్స్ట్ ఏంటంటే సరైన వైద్యం ఇస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఎంబీబీఎస్లో ఉన్న లోపాలు కూడా తెలుస్తాయి, ఏవి ఎక్కడి దాకా లిమిటేషన్స్ ఉంటాయి, డైట్ ద్వారా ఎంత మనం మ్యాజిక్లు చేయొచ్చు, సప్లిమెంట్స్ ద్వారా ఎంత హీల్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఆ అమ్మాయికి తెలుస్తుంది. కాబట్టి వైద్యం కూడా అమ్మాయి చాలా పర్ఫెక్ట్లీ చేస్తుంది యాక్చువల్లీ నెక్స్ట్ డాక్టర్ అయ్యాక. ఎనీవే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి టెస్టిమోనియల్ ఇచ్చినందుకు. మీరు ఇచ్చిన టెస్టిమోనియల్ చాలామందికి చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే డైట్ స్టార్ట్ చేసాక ఒక 1-2 months చేసి రిజల్ట్ రావట్లేదని చెప్పేసి కొంతమంది నిరుత్సాహపడుతుంటారు యాక్చువల్లీ. అలాంటి వాళ్ళకి అంటే అప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ అనమాట. సరిగ్గా వాళ్ళన్న వివరంగా చెప్పిండారు కొన్ని. అప్పుడు సరిగ్గా అవగాహన అంటే మేము కూడా
గబగబా ఇంకా అయిపోవాలా ఇంకా తొందరగా చేసుకోవాలా అంటే వివరంగా మేము కూడా కొంచెం చెప్పలేకపోయాం కాబట్టి అప్పుడు సరిగా సప్లిమెంట్స్ అనేటివి సరిగ్గా తర్వాత నెక్స్ట్ నుంచి మళ్ళీ చేసుకునేసరికి బాగానే ఉంది. ఎనీవే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ యూనో మీకు మంచి మార్క్స్ మీద ఎంబీబీఎస్ ఫినిష్ చేస్తుంది, మంచి మంచి డాక్టర్ అవుతుందని ఆశిస్తున్నాను నేను. ఓకే, దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.